దేవుడా ప్లీజ్ దేవుడా ఇది ఒక్క ఆఫర్ ఇవ్వు. ఏంటిది ఇది పడినట్టుందే పైనుంచి. ఏంటిది? పెట్టు ఏంటి మామా? కోట్ ఏంటి, సూట్ ఏంటి, కార్ ఏంటి, గోల్డ్ కలర్ కార్ ఏంటి మామా? కలరా గోల్డా ఇది మామా? జీప్ మాత్రం తోపుంది అసలు. ఏం జరుగుతుంది? ఇంకేం జరుగుతుంది? రేయ్ ఏం జరిగిందిరా? గోల్డ్ ఎలా అయిపోయిందిరా కార్ ఇది? వీడేంటి ఇలా కూర్చొని చూస్తున్నాడు కిందికి పైకి అని చెప్పి చూస్తున్నారా? సో ఏం చేద్దాం గైస్, మన దగ్గర ఉన్న మనీ మొత్తం పోయాయి. బెట్టింగ్స్లో అన్ని మనీ పెట్టేసి మొత్తం అయిపోయాయి నా దగ్గర. లాస్ట్కి చెట్టి గవ్వ కూడా లేదు, మొత్తం అయిపోయాయి. అసలు బెట్టింగ్స్లో మనీ పెట్టేసి మొత్తం ఏమంటారు మొత్తం పස්සకంతే మొత్తం ఇంకా మనీ మొత్తం అయిపోయాయి. లాస్ట్కి ఇలా బయటకు వచ్చి తిరుగుతున్నా. సో చెంచన్ గారిని వచ్చేసి బయటికి పంపించేసా, నోపితగడ ఇంటికి అయితే పంపించా. బట్ ఏదో ఒక వచ్చేసి మనీ అయితే మళ్ళీ ఎర్న్ చేయాలి. సో ఇప్పటికైతే బెట్టింగ్స్ వల్ల మన మనీ అయితే పోయాయి. దాంతోపాటు గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి మన ఇల్లు అయితే సేల్ చేశారు అండ్ మన కార్డ్స్ వచ్చేసి కూడా సేల్ చేశారు. సో ఎందుకు చేశారు కూడా ఇప్పటికి తెలియదు. సో ఎవరో చేయించారని అయితే నాకు డౌట్ కొడుతుంది, బట్ ఎవరో కూడా తెలియదు. సో అవన్నీ తెలుసుకోవాలి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఉంటేనే కదా మనకి ఏదైనా. సో మనీ అయితే సంపాదించాలి. ఏం చేయాలి అర్థం కావట్లేదు. సో నేనైతే మస్తు ట్రై చేసా. లేదు కాళ్ళు దొంగతనం చేద్దామన్నా కూడా ఇలా పట్టుకుంటే కుక్కను కొడతారు. సో అందుకే ఏం చేయట్లేను. లాస్ట్కు ఉన్న ఒకటే ఆప్షన్. సో ట్రై చేసా, అన్నీ ట్రై చేశాను గైస్, ప్రతి ఒక్కటి ట్రై చేసా. అసలు ఏం చేసినా కూడా రావట్లేదు. ఇంక ఇలా కాదని చెప్పేసి చించనగానే అయితే నోబితగడ ఇంటికే పంపించేసా. ఎందుకంటే వాడు మనతో తిరిగాడు అనుకో స్కూల్ కూడా బంద్ చేశాడు. అందుకని వచ్చేసి అక్కడికైతే పంపించా. సో ఏదో ఒకటి చేసి మనమైతే మనీ అయితే మళ్ళీ ఎర్న్ చేయాలి. సో ఏం చేయాలో అర్థం కాక నెత్తి కొట్టుకుంటుంటే నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. సో ఏంటిదని చెప్పేసి మీకైతే డౌట్ రావచ్చు. ఏం లేదు గైస్, అది వచ్చేసి ఏంటిదంటే దేవుడిని అడగడమే. సో ఇంకోటి ఏంటిదంటే మెయిన్ ప్రాబ్లం ఏంటిది ఈ ప్లేస్కి. సో ఈ ప్లేస్కి వచ్చాను కదా, సో ఈ ప్లేస్ లేడ కూర్చున్నా కూడా ఎవడో కూడా వస్తున్నాడు, కార్ పెట్టిపోతున్నాడు. కార్ చూసుకో నేను నీకు 20 రూపీస్ ఇస్తా అంటున్నాడు. అంటే నేను అడిగి అడుక్కున్న వాళ్ళే కనబడుతున్నా. ఏం చేద్దాం? పుణ్యానికి 20 రూపీస్ అయితే వస్తున్నాయి చూస్తున్నందుకు. సో బట్ పత్తు కూడా అలానే చేస్తున్నాడు. చూడండి ఇక్కడ సైడు ఇక్కడైతే పార్క్ చేసిపోయాడు ఒకడు ఇందాకనే. సో వాడు వచ్చేసి కారు చూసుకో 20 రూపీస్ ఇస్తా అంటున్నాడు. తొబ్బేద్దాం అనుకున్న కారు, బట్ ఎందుకు లేని చెప్పేసి ఆగా. బట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు మొత్తం బుర్రా పాడవుతుంది. మనీ మొత్తం మనీ కావాలి. ఫస్ట్ మనీ ఉంటే మనకు వచ్చేసి ఏదైనా సెట్ అవుతుంది. లైక్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే దేవుడిని అయితే అడుగుదాం పదండి గైస్. మనకున్నది ఒకటే ఆప్షన్, పద. దేవుడా, ఓ మంచి దేవుడా, ఏదైనా మంచిగా ఏదైనా సూపర్ పవర్స్ అయినా ఏదైనా ఒకటి ఇస్తే బాగుండు కదా దేవుడా ప్లీజ్ దేవుడా ఇది ఒక్క ఆఫర్ ఇవ్వు. ఏంటిది ఇది పడినట్టుంది పైనుంచి. ఏంటిది మొత్తం స్మోక్ వస్తుంది. ఏంటి రాయా ఎగ్గా ఏంటిది? అరే యార్ నేను దేవుడిని అడిగితే ఏంటి ఏదో పడినట్టుందే. ఏంటయ్యా ఇది? ఆగండి లేచి చూద్దాం. ఏంటి అసలు ఇది? స్మోక్ అయితే ఊర లెవెల్లో వస్తుంది. రాయి లెక్క అయితే కొడుతుంది. రాయా ఏంటది? ఒక దిక్కు దూరం నుంచి చూస్తే ఎగ్లకు కనబడుతుంది, బట్ దూరం నుంచి చూస్తే ఘోరంగా కనబడుతుంది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం కొంచెం అది టెక్స్చర్ వచ్చేసి లైక్ సిల్వర్ అండ్ గ్రీన్ కలర్లో ఉంది. ఏంటి అసలు ఇది? ఏంటి అసలు ఇది ఇలా ఉంది? దేవుడిని అడిగితే ఏంటిది ఏదో వచ్చింది. అరే ఏం చేయాలి దీంతో? ఇప్పుడు ఇది రాయి లెక్క ఉంది. రాయిని పట్టుకొని పోయి ఎవరికైనా సేల్ చేద్దామా? సేల్ చేసినా కూడా మనీ వస్తాయి. బట్ అది సిల్వర్ అండ్ దూరం నుంచి ఒక్కోసారి షేని కనబడుతుంది. దూరం నుంచి గోడది టెక్స్చర్ కనబడుతుందా? ఓకే గోల్డ్ ఇలా కనబడుతుంది దూరం నుంచి చూస్తే. అసలు ఇంకేం చేద్దాం దీన్ని? అసలు ఆకాశంపై నుంచి ఎలా పడింది రా బాబు అంత పై నుంచి? అరే ఇరగను కూడా ఇరగలేదు. నాకు అది డౌట్ వస్తుంది. ఎలా పడింది అంత ఆకాశం పై నుంచి అసలు ఇది? ఏం చేయాలి దీన్ని? అరే ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఒకసారి చూద్దామా దగ్గరికి వెళ్ళి. నాకు ఇంకో డౌట్ కొడుతుంది. ఏంటిదప్ప ఇది ఎలా ఉంది? తన్ని చూద్దామా? రే కదులుతుందిరా. రే వెళ్ళిపోతుంది అది. ఇది ఎగ్గు లెక్కనే ఉంది. నాకైతే ఎగ్గు లెక్కనే కొడుతుంది. అసలు ఏంటిది ఇది? మనీ కావాలంటే ఏదో రాయి పడింది ఆకాశం పై నుంచి. ఓ 2-3 మనీ కట్టలు పడినా బాగుండు. అరే ఏంటిది ఇది? వెళ్ళిపోతూనే ఉంది. ఆగువే. అరే నా కాలు దాకిపోయి. ఏంట్రా బాబు స్మోక్ మాత్రం ఊర లెవెల్లో వస్తుంది అసలు. ఏంటిది ఇది ఇలా ఉంది? ఏంటిది? ఎడిగిపోయినవేది? నా ఎగ్గు, నా రాయి, వాట్ ఎవర్ ఎడిగిపోయింది అసలు అది. ఎవడరా ఎత్తేసింది? కళ్ళ ముందర మాయమైపోయింది ఏంట్రా? ఎక్కడుంది ఇది? ఇప్పుడే కనబడింది కదరా. ప్లీజ్ వెళ్ళిపోకే. నీ పైన ఆశలు పెట్టుకుని ఉన్నాను. ఏడున్నవే? అయ్యో ఏడిగిపోయింది ఇది. అరే ఎవడరా మాట్లాడింది ఇప్పుడు? మాస్టర్ అన్నది ఎవడ? ఎక్కడుంది? ముందు ఎగ్గు ఎడిగిపోయింది. ఎగ్గు ఏడున్నవే? మళ్ళీ వినబడింది ఏంటి ఇది? మాస్టర్ అంటుంది. ఎవరు అసలు? ఎగ్గా? ఎగ్ ఇలా మాట్లాడుతుందిరా. ఆయన ఇంకొకటి ఎక్కడుంది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎక్కడున్నావు ఫస్ట్? ఏంటిది బాడీ లోపలికి వెళ్ళిపోయిందా?
ఒరే నా బాడీ లోపలికి వెళ్ళిపోయిందా? రే నా బాడీకి ఏం కాలేదు కదా? రే ఏం కాలేనట్టుంది, కండలు మాత్రం ఒక లెవెల్లో ఉన్నాయి అలానే. అరే యారే అసలు బాడీ లోపలికి ఎలా వెళ్ళిపోయావు నువ్వు? మాస్టర్ మీరు టచ్ చేశారు కదా ఇందాక, అప్పుడే నేను వచ్చేసి అబ్జర్వ్ అయిపోయా మీ బాడీ లోపలికి. ఏంది అప్సో అసలు ఏంటిది? అదే ఎక్కడైనా డ్యామేజ్ పడిందా ఏంటి నా బాడీ? ముందే కండల బాడీ నాది ఫసక్ అయిపోయిందంటే ఫసక్. అరే యార్ ఎలా తీయాలి నేను బయటికి? మాస్టర్ నేను తీయాల్సిన అవసరం లేదు, నా వల్ల నీకు వచ్చేసి సూపర్ పవర్స్ అయితే వస్తాయి. ఏంటేంటి అసలు నువ్వెవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు, నువ్వు నా బాడీ లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు సూపర్ పవర్స్ ఇస్తా అంటున్నావు ఏంటి? అసలు ఏం జరుగుతుంది అయ్యా ఈరోజు? ఎవడు ముఖం చూస్తే అసలు పొద్దున? అరే యార్ ఎలా అసలు నేను ఎలా బయటికి పంపించాలా ముందు నాకు చెప్పు. మాస్టర్ మీరు ఒకసారి నేను చెప్పినట్టు చేయండి, నీ వెనకాల ఒక కార్ కనబడుతుంది కదా, ఆ కార్ లోపలికి ఎక్కేసి ఒకసారి డ్రైవ్ చేసి చూడండి, మీకు వచ్చేసి ఒక మ్యాజిక్ అయితే కనబడుతుంది. అరే యార్ నేను అడిగింది ఏంటి, చెప్పేది ఏంటి? కార్ లోపలికి ఎక్కి చూడాలా? ఏం జరుగుతుంది? కారే కదా ఇది, వేరోడు కార్ రా బాబు. వాడు వచ్చి చూసాడంటే నా ముడ్డి మొత్తం పగలగొడతాడు. ఏం చేయాలరా బాబు? ఒక తెక్కు ఎగ్గు వచ్చేసి కార్ లోపలికి ఎక్కి చూడమంటుంది, ఇంకో తిక్కి కార్ మనది కాదు, ఇంకోటి సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి చుట్టుపక్కల. ఇంకేదో ఒకట్లా చేసింది, ఇంకేం చేద్దాం, ఎక్కి చూద్దాం ఏంటో అని. ఏం జరుగుతుంది? ఇంకేం జరుగుతుంది? రేయ్ ఏం జరిగిందిరా? గోల్డ్ ఎలా అయిపోయిందిరా కారు ఇది? ఎలా జరిగిందిరా కారు? ఎగ్ ఏడనవు అసలు ఎలా మారింది గోల్డ్గా? మాస్టర్ చెప్పాను కదా మీకు ఇందాకనే, నాకు వచ్చేసి సూపర్ పవర్స్ ఉన్నాయి, నా వల్ల మీకు కూడా సూపర్ పవర్స్ అయితే వస్తాయి. సో మీరు ఇప్పటి నుంచి ఏ కార్ ఎక్కినా కూడా మీకైతే ఇలా గోల్డ్కి అయితే మార్చేయచ్చు. బట్ అది వచ్చేసి ఇప్పటికైతే వన్ టైం యూజ్ అయితే ఉంటుంది. మీరు వచ్చేసి పర్మనెంట్ గా వాడాలంటే చూసిన అందరూ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు వచ్చేసి పర్మనెంట్ అయితే వాడచ్చు. ఏంటి నేను ఇప్పటి నుంచి ఏ కార్ ఎక్కినా కూడా అది పర్మనెంట్ గా గోల్డ్ అయిపోతుందా? ఇప్పుడు నేను ఆ పవర్ వాడాలంటే చూసానంతా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలా? ఫ్రెండ్స్ విన్నారు కదా, సో ప్రతి ఒక్కరు వచ్చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పవర్ తో నేను వచ్చేసి కోటీశ్వరుని అయితే అయిపోతా. ఆగాగు ఇది ఒకటే పవరా, ఇంకేమైనా పవర్స్ ఉన్నాయా? ఇందాక మీరు చెప్పినట్టు ప్రకారంగా 3-4 పవర్స్ ఉన్నాయను కదా, ఏమేమి పవర్స్ ఉన్నాయి? మాస్టర్ ఇది వచ్చేసి నా ఫస్ట్ పవర్, సెకండ్ పవర్ వచ్చేసి సూపర్ మ్యాన్ పవర్స్ అయితే ఉన్నాయి, ఇంకా థర్డ్ ఇంకా చాలా హీరో సూపర్ పవర్స్ అయితే ఉన్నాయి. నా దగ్గర టెలికినెసిస్ ఉంది, ఇంకా చాలా పవర్స్ ఉన్నాయి. బట్ వచ్చేసి అన్లాక్ చేయాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. సో కండిషన్స్ అవన్నీ మీరు ఫుల్ఫిల్ చేస్తే మీకు వచ్చేసి అవైతే పవర్స్ అయితే వస్తాయి. దండం స్వామి, మాకు ఇప్పటికే చాలా ఇది చాలా అప్ప, మాకు కార్ మార్చడమే చాలు. దీంతో మనం వచ్చే సూపర్ పవర్ ఇది మనకి. ఏ కార్ ఎక్కితే ఆ కారు గోల్డ్ అవుతుందంట. ఇంకా దీనికన్నా ఏం కావాలి? మంచి గోల్డ్ చేసి వేరేడు కారు వదిలిపోవడం ఎందుకో. సో ఈ కార్ తీసుకొని పోదాం పదండి. మాస్టర్ మీరు వచ్చేసి లెవెల్ 2కి వెళ్తే మీకు వచ్చేసి సూపర్ మ్యాన్ పవర్స్ కూడా వస్తాయి. సో మీరు ఓన్లీ లెవెల్ అప్ చేయాలి, అప్పుడు వచ్చేసి మీకైతే లెవెల్ 2 వల్ల మీకు వచ్చేసి సూపర్ మ్యాన్ పవర్స్ అయితే వాడచ్చు. యార్ ఇప్పుడు సూపర్ మ్యాన్ పవర్స్ తో ఏం పని లేదు, బట్ దాంతో పని ఉంది తర్వాత. ఇప్పటికైతే మనకి దాంతో పని లేదు. అవును నీ పేరేంటిది? నీ పేరు ఎగ్ అని పిలిస్తే దరిద్రంగా ఉంటుంది. సో నీ పేరేంటిది? పేరు నాకు పేరైతే ఏం లేదు, మీరే పెట్టండి. పేరు లేదా? అరే యార్ ఏం పేరు పెడదాం? నాకు దరిద్రంగా పేర్లు పెట్టడంలో నేను పెద్ద దరిద్రం. సో ఏం పెడదాం? ఇలా మనకి కలికి సినిమాలో బుజ్జి అని ఉంది కదా, బుజ్జి అని పెట్టేద్దాం. ఏమంటావు? బుజ్జి ఓకేనా? బుజ్జి ఓకే. కన్ఫర్మా? ఏంటి మళ్ళీ కన్ఫర్మ్ అని అడుగుతుంది. సర్లే కన్ఫర్మ్ చేసేసే. ఇదేమంటారు పేమెంట్ చేసినప్పుడు కన్ఫర్మ్ కాదని అడుగుతుంది. సర్లే కానీ కన్ఫర్మ్ కానీ ఇప్పుడు బుజ్జి అని ఓకే కదా, బాగుంది కదా పేరు అయితే. ఏమంటారు గైస్ కామెంట్ చేయండి. సర్లే ఫస్ట్ వచ్చేసి మనం అయితే కార్ సేల్ చేసి దీంతో వచ్చే మనీని మనం వచ్చేసి వేరే కార్ అయితే కొనేయచ్చు. సో దీంతో వచ్చే మనీ మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో ముందు ఈ కార్ షోరూమ్ ఏడుందప్ప. అరే యార్ ఎక్కడుంది? అరే యార్ ఏం చేశానంటే నేను షోరూమ్ కోసం వెతుకుంటూ పోయానా. సో షోరూమ్ ఆడనే ఉండే, కానీ నేను తిప్పుకొని మొత్తం తిరిగేసి వచ్చా, ఎరిపప్పలెక్క అయిపోయా. బట్ షోరూమ్ దాటేసి వెళ్ళిపోయా ఇందాకనే. సరే పద షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం. కార్లో పెట్రోల్ మొత్తం దుబ్బిచ్చా. అరే వాళ్ళు ఎవరు సెక్యూరిటీ గార్డ్స్ ఏంటి? మీరు లోపలికి వెళ్ళారు, కారు ఇన్న ఆపేసి వెళ్ళిపోండి. ఏంటి కారు వదిలేసిపోవాలా? ఈ కారు వదిలేసిపోతే ఎవడని దొబ్బుకోపోతే ఎవరికి ఏమంటారు ఎవరు చూసుకుంటాడు? అరే యార్ ఆ కార్ తీసుకొని పోయి రూపాయలు పార్క్ చేస్తా, పోయేదేముంది మీకు అసలు చెప్పండి. అరే మీకు చెప్తే అర్థం కావట్లేదా? కార్ తీసుకొని లోపలికి పోవద్దు, మీరు కూడా లోపలికి పోవద్దు. అసలు మీ డ్రెస్ చూసారా ఎలా ఉందో? సార్ ఇప్పుడే మా సార్ చెప్పాడు అసలు ఎవరినంటే అని లోపలికి పంపించదని చెప్పేసి. మీ కారు మీరు ఇద్దరు తీసుకొని బయటకు వెళ్ళిపోండి. రే నాకు సైమన్ గారు తెలుసురా, మీరేంట్రా వీడు మళ్ళీ ఏమన్నా కొత్తగా పెట్టుకున్నట్టున్నాడే యార్, ఏం చేయాలి వీడిని? అరే నాకు సైమన్ గారు తెలుసు, సైమన్ తెలుసు నాకు, మీ ఓనర్ తెలుసు నాకు, నేను వెళ్ళి మాట్లాడతా కావాలంటే. అరే యార్ వీడికి బట్టలు మార్చుకుంటేనే తోపాపత్తు కొడుకి. సరే కానీ నేను మాట్లాడతా, వదిలేమా ఇద్దని, ఆ కారు కూడా లోపల పెట్టేసి వస్తా. సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్? మా సార్ చెప్పాడు మేము వచ్చేసి లోపలికి ఎవరిని పంపించొద్దని చెప్పాడు. సో మీకు ముందే చెప్తున్నా, మీ కార్ ఈయన్ని పెట్టేసి మాట్లాడాలంటే వెళ్ళి మాట్లాడండి, లేదు కాదు కుదరదంటే కార్ తీసుకొని మీరు కూడా వెళ్ళిపోవచ్చు. అరే ఏంట్రా ఇలా అయిపోయారు, మొత్తం ఇజ్జత్ లేకుండా అయిపోయింది నాది. అరే యార్ ఇప్పుడు ఏం చేయాలి? కార్ లోపల వదలకపోతే ఎవడన్నా దొప్పుకోపోతే కష్టము. ముందే గోల్డెన్ కారు. మరి ఒక్క మాట వినరా సెక్యూరిటీ గార్డ్, నువ్వైతే చెప్పొచ్చు కదా వాడికి. యార్ ఏం చేయాలి?
అరే వినరా, కార్ ఆడ పెట్టేసి వెళ్ళిపోతాను. నా కార్ సేల్ చేయడానికే వచ్చా. గోల్డ్ రా, మొత్తం ప్యూర్ గోల్డ్ రా కారు. సరే ఏదేమో ఒకసారి వెళ్ళి బాస్ అయితే అడిగిరండి. చెప్పాను కదా కార్ ఎంత తీస్తున్నారు. మరి నీకు దండం రా బాబు, నేను కార్ బయట వదిలేసి వెళ్ళానంటరా. లోపల పార్క్ చేస్తా, 2 నిమిషాలు ఉండు అంతే సరేనా. ఓ నొల్లి చేసి చంపుతున్నావు రా బాబు, కొత్తగా వచ్చావి ఏంటి? సరే మనమైతే ఇదైతే కార్ అయితే పార్క్ చేద్దాం. నెత్తి తింటున్నాడు రా బాబు, నిన్న మొన్న ప్రతి ఒక్కడు నెత్తి తిండిగానే జమ్మేయడు. సర్లే మనం వచ్చేసి ఇదైతే పార్క్ చేద్దాం. యార్ నేను అనుకునేది ఎప్పుడు జరగనే జరగదు, ఎవడో కూడా ఆపుతాడు ప్రతిసారి. సర్లే వాడు అటు చూస్తున్నలే, ఇంకా వదిలే వారుతున్న పని లేదు. వాయ్ ఎవడరా కారు, తోపు ఉందిగా అసలు కార్ ఇది. అరే కారా చీపా ఇది, వాట్ ఎవర్. అరే నువ్వు కెమెరా ఏడుందరా, కెమెరా వెనక పెట్టుకొని ముందు తీస్తున్నాడు. బాబా కొత్త కొత్త మహానుభావులు ఉన్నారే. బుజి ఇప్పుడు నేను ఈ కార్ ఎక్కితే ఈ కార్ కూడా గోల్డ్ అవుతుందా? ఎస్ మాస్టర్, మీరు ఏ కార్ ఎక్కినా కూడా ఆ కార్ వచ్చేసి గోల్డ్ అవుతుంది. ఏ కార్ ఆ కార్ అని లేదు, ఏ కార్ ఎక్కినా కూడా మీరైతే గోల్డ్ కన్వర్ట్ చేసేయచ్చు. యార్ అలా అయితే ఇంకా తో పవర్ కదా ఇది. నేను ఏ కార్ ఎక్కినా కూడా గోల్డ్ కన్వర్ట్ అవుతుందంట. ఫస్ట్ అయితే మనం అయితే కార్ అయితే కొందాం. ఈ కార్ మీరేనా సేల్ చేసేది? సో ఈ కార్ ఎంత? ఈ కార్ వచ్చేసి 3 కోట్ల లెక్క ప్రకారంగా, బట్ మా సైమన్ అడిగి చెప్పాలి, ఎందుకంటే మాకు ఒరిజినల్ ప్రైస్ అయితే చెప్పలేదు. సో ఓన్లీ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయితే చెప్పాడు. సో మీరు వెళ్ళి సైమన్తో మాట్లాడాలి. బట్ మీరు తీసుకుంటా అంటేనే చెప్పండి, ఎందుకంటే ఇప్పటికే చాలా మంది వచ్చి తీసుకుంటా అన్నారు, కానీ ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల తీసుకోవట్లేరు. సో బట్ కార్ మాత్రం తోపు ఉంటుంది. మీరు వచ్చేసి కార్కి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు, అంత తోపు ఉంటుంది. ఒకసారి వెళ్ళి మీరు సైమన్తోనైతే మాట్లాడండి, బట్ అది కూడా తీసుకుంటా అంటేనే. అవునా, అయితే సరే నేను అడుగుతా. కానీ ఇప్పటికైతే కార్ బాగానే ఉంది కదా, ఇది ఎవరికన్నా సేల్ చేసి మళ్ళీ రిటర్న్ తెచ్చారా ఏంటి? సార్ మీరు తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు, కానీ పేర్లు అయితే పెట్టవద్దని చెప్పాను కదా. సో కార్ ఎవరైనా షోరూమ్ నుంచి తీసుకొని పోయి మళ్ళీ వచ్చి పెడతారా? ఏం మాట్లాడుతున్నారు సార్? మీకు వచ్చేసి కార్ కావాలంటే చెప్పండి, లేదంటే మీ కార్ వేసుకొని వెళ్ళిపోండి. ఎవరే ఎందుకురా బాబు, ప్రతి ఒక్కటి నిన్న మనం చాలా సీరియస్ అయిపోయాడు. సర్లే కార్ అయితే కావాలి, కానీ రేట్ కరెక్ట్ కన్ఫర్మ్ చేసేది నేను చెప్తా. అలానే నా కార్ కూడా ఉంది గోల్డ్ కలర్ది, సో అది కూడా సేల్ చేద్దామని వచ్చాను. సైమన్ ఏడున్నాడు? వీడితో మాట్లాడేదానికన్నా డైరెక్ట్ సైమన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ పని అయిపోయింది అనుకుంటా. సైమన్ ఏడున్నాడు? సైమన్ లోపల ఆఫీస్లో ఉన్నాడు. మా బాస్ అయితే మీరు వెళ్ళి బాస్తోనైతే మాట్లాడుతా అంటే వెళ్ళి మాట్లాడండి. బట్ మా బాస్ వచ్చేసి ఎక్కువ శాతం మాట్లాడాడు ఎవరితోటి. మీకు కావాలంటే చెప్పండి, నేను పేపర్ వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తాం మనీ ఉంటే. అరే దండంరా బాబు, పైసలు లేకనే కదా ఫస్ట్ ఈ కార్ సేల్ చేస్తేనే మనీ వచ్చేవి. సైమన్ ఏం చేస్తున్నాడు యార్? అసలు నా పేరు కూడా చెప్పట్లేనట్టున్నాడు ఈ సైమన్. అసలు ముఖం కూడా, అరే యార్ కొత్త కొత్త కార్స్ వచ్చాయి కదా. ఇదేంది చెత్త కొండకెళ్ళి కార్ తెచ్చి ఇడబెట్టాడు. సర్లే ఇదేంటిది, బొగాటి కూడా ఉందిరా బాబు. అరే యార్ ఇంత మంచి మంచి కార్స్ తెచ్చి పెట్టాడే. నేను ఎప్పుడు కొనుక్కున్నా, నా దగ్గర ఇప్పుడు పైసలు కూడా లేవు కొనుక్కుందామన్నా కూడా. నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మన దగ్గర ఎలా సూపర్ పవర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను కొన్న కార్ని మళ్ళీ ఇంకోసారి కూడా అమ్మేసి, అంటే గోల్డ్ కార్స్ అలానే సేల్ చేస్తూ ఉంటే మనీ సూపర్ వస్తాయి కదా. సైమన్ ఏం కూర్చున్నా? రే సైమన్గా నువ్వేంట్రా బాబు, అసలు మీ కొత్త కొత్తలను పెట్టుకొని ఎందుకురా బాబు అసలు షాప్లోకి రాకుండా చేసేటట్టు నువ్వు షోరూమ్కి? ఏం పీకే 4 రోజుల తర్వాత వచ్చావు ఏంటి? అసలు మనీ మొత్తం అయిపోయాయి అంటే కదా. బెట్టింగ్స్ లో నేను చెప్పాను కదా నీకు, బెట్టింగ్స్ లో పెట్టొద్దు అని చెప్పేసి. నా దగ్గర ఇన్వెస్ట్ చేయరా బాబు అంటే చేయవు, బెట్టింగ్స్ లో మనీ మొత్తం పోగొట్టుకున్నావు. ఎలా ఉంది ఇప్పుడు? అరే ప్రతి ఒక్కడు వేసుకోవడం తప్పించి హెల్ప్ చేయండి రా అంటే ప్రతి ఒక్కడు ఫోన్ ఎత్తుకుని ఉంటారా. ఇలాంటి టైంలో అయితే వచ్చేస్తారు. సరే అవన్నీ పక్కకు పెట్టి, కానీ నా దగ్గర ఒక కార్ ఉంది, ఆ కార్ని సేల్ చేద్దామని వచ్చా. సో కార్ మాత్రం తోపు ఉంటుందిరా. నీకు ఇంకోటి ఏంటిదంటే ఆ కార్ వచ్చేసి గోల్డ్ కార్. ఓకే గోల్డ్, ప్యూర్ గోల్డ్. నమ్ము లేపుతలేదు, కానీ ప్యూర్ గోల్డ్ తీసుకుంటావా లేదా చెప్పు? పీకే ఏంటి పొద్దున వచ్చి నన్ను పిచ్చోని చేద్దాం అనుకుంటున్నావా? ప్యూర్ గోల్డ్ ఎవడన్నా కార్ ప్యూర్ గోల్డ్ అని తయారు చేస్తాడా? అసలు ఎలా వచ్చావు అసలు ఇంత పొద్దున నన్ను పిచ్చోని చేయడానికి? ఏంటి వీడే నమ్మాడు? ఏం చేయాలి వీడిని నమ్మాలంటే? ఏం చేయాలి? డైరెక్ట్ కార్ దగ్గర తీసుకుపోతే నమ్ముతాడేమో. రే ఒకసారి బయటికి రా, నేను చూపిస్తా సైమన్. ఒకసారి బయటికి పదా, నేను చూపిస్తా. కార్ అయితే నా దగ్గర తెచ్చాను, కార్ ఆడనే ఉంది ముందల. సో ఆ కార్ తీసుకొని, అలానే నీ కొత్త కార్ ఉంది కదా బయట, అది కూడా నాకు కొనుక్కుందాం అనుకుంటున్నా. సో ఆ కార్ తీసుకొని నాకు వచ్చేసి మనీ ఇచ్చేసి ఆ కార్ కూడా ఇచ్చే సరేనా? ఫస్ట్ అయితే నీ కార్ అయితే చూపిద్దు పదా. నీ కార్ అయితే చూద్దాం ఎలా ఉందో. గోల్డ్ అంటున్నావు కదా, గోల్డ్ అయితే చూస్తా. లేదు కాదంటే అప్పుడు చెప్తే నీ సంగతి. నా టైం వేస్ట్ చేయడానికి వచ్చావు పొద్దున. కారు మాత్రం బాగాలేకపోతే నీ సంగతి చెప్తా. బాబు నువ్వైతే ఫస్ట్ అయితే బయటికి రా అప్పా సైమను. ఏంటయ్యా స్వామి, నా దగ్గర మనున్నప్పుడు ఈ కొడుకులందరూ ఎలా ఉండే తెలుసా? అసలు ఘోరంగా ప్రతి ఒక్కడు పీకే అని వచ్చేటోడు. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో, మనీ మొత్తం పోగానే ఎవడు పట్టించుకోవట్లేడు. సర్లే తొందరగా రారా బాబు సైమను, నువ్వుడివి. మళ్ళీ మీ షాప్ కాడ కూర్చోనా ఎండకి? ఈ కొడుకు కారు మాత్రం తోపు ఉంది ఇదైతే, బట్ ఏడ కొనుక్కొస్తాడో తెలియదు, కానీ కార్లు మాత్రం తోపు ఉంటే వీడి దగ్గర. సర్లే ఫస్ట్ అయితే మన కార్ అయితే సేల్ చేద్దాం, దాని తర్వాత వేరే కార్ అయితే చూద్దాం. ఇదిగో సైమన్, ఇదే నా కారు. ఈ కొడుకులు చూస్తున్నారు ఫోటోలో. సర్లే ఇదిగో ఇదే నా కార్. ఎలా ఉంది? ఈ కార్ సేల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏం చెప్తావు చూడు, మొత్తం ప్యూర్ గోల్డ్. అసలు నీకు మళ్ళీ మొత్తం లాస్ ఏంజల్స్లో మొత్తం వెతికినా కూడా ఇంత మంచి కార్ దొరకదప్ప నీకు. మేబీ బ్రాండ్ వేరేమో, కానీ కార్ మాత్రం తోపు ఉంటుంది, ప్యూర్ గోల్డ్. అసలు ఇంకా నీ ఇష్టం, ఛాన్స్ అయితే దొరకదు నీకు ఇంకోటి ఇలాంటిది. యార్ చూడనిరా, కారు
మాత్రం బానే ఉంది, బట్ కొంచెం కంపెనీ వేరు కానీ కారు మాత్రం ప్యూర్ గోల్డే ఉన్నట్టుంది. నేను చూస్తున్నా అదే కారు మాత్రం బాగుంది, బట్ ఇంకేం చెప్తావు చెప్పు, రేట్ చెప్తే నేను చెప్తా. రేటా? నాకు అంత తెలియదు కదా, నాకు మనీ గురించి అంత ఐడియా లేదు. అంటే ఎంతకు సేల్ చేస్తామని చెప్పేసి నువ్వు ఏమన్నా ఐడియా ఉంటే చెప్పు, ఎంతకి నువ్వు తీసుకుంటావు అని చెప్పేసి. ఐడియా అని ఏం లేదు కానీ ఎందుకంటే గోల్డ్ కదా, సో అది లెక్క చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గోల్డ్ చాలా రేట్ ఉంటుంది. ఇంకోటి కారు కూడా గోల్డ్ తో తయారు చేశారు కదా, సో ఇంకా చాలా వస్తాయి. మ్యాక్సిమం మీకు ఒక దగ్గర దగ్గర 1-2-3-4 కోట్లు అయితే వచ్చేసాయి లెక్క ప్రకారం చూస్తే మాత్రం. బట్ లెక్క చేసి చూడాలి, ఎందుకంటే నేను వచ్చేసి నోటికి వచ్చి చెప్పి మీకైతే ఇవ్వలేను కదా. ఎందుకంటే నా దగ్గర ఇప్పటికైతే 1.5 అయితే ఉన్నాయి నా దగ్గర అయితే మనీ ఇప్పుడైతే. బట్ ఇంకా దానికన్నా ఎక్కువ అవుతే మాత్రం నీకు టైం పడుతుంది మనీ రావడానికి అయితే. ఇప్పటికైతే 1.5 నా దగ్గర అయితే ప్రెసెంట్ అయితే ఉన్నాయి మనీ. ప్రెసెంట్ 1.5 ఉన్నాయా? అంటే నేను ఇది ఒకటే కార్ కాదు, నేను ఇంకా సేల్ కూడా చేస్తాను. అంటే ఇది ఒకటే కార్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి కార్స్ వచ్చేసి గోల్డ్వి. సో ఈ కార్ తర్వాత నేను ఇంకా వేరే కార్లు కూడా తెస్తా. సో ఎందుకంటే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి కార్స్. ఏమంటావు? ఇప్పటికైతే ఈ కార్ మంచి డీల్ ఇచ్చావు అనుకో, నీకు వచ్చేసి వేరే కార్స్ కూడా తెచ్చిస్తావు, ఓకేనా? అవునా పీకి, సరే సరే అయితే నేను వచ్చి ఇప్పటికైతే 1.5 అయితే పంపిస్తున్నా. నేను సేల్ చేసిన తర్వాత నీకు వచ్చేసి మిగిలిన మనీ అయితే పంపిస్తా. ఓకే తొందర అయితే పంపించే. అలానే నాకు ఈ కార్ కూడా కావాలి, జీపు వాట్ ఎవర్. సో నాకు ఇది కూడా కావాలి. ఇది చాలా నచ్చిందప్ప, అసలు తోపు ఉంది అసలు ఇది. సో ఎంత ఇదెంత? ఎడిగిపోతాడు. ఇక్కడ ఎంత ఇది కార్ ఎంతకు వస్తుంది టోటల్ చెప్పు? దీని ప్రైస్ ఇంకా అంత కరెక్ట్ గా రాలేదు. సో మీకు కావాలంటే కార్ తీసుకొని పోయి, ఎలా నీ దగ్గర ఇంకా చాలా గోల్డ్ కార్స్ ఉన్నాయి అంటున్నావు కదా, సో ఆ కార్ సేల్ చేసినప్పుడు మొత్తం దానిలో కలుపుకొని తీసేసుకుంటా. ఇప్పటికైతే దీని లెక్క ప్రకారం అయితే 65 లక్షలు అలా చెప్తున్నారు. బట్ చూద్దాం, వచ్చిన తర్వాత అయితే చెప్తాను ఇంకా మిగిలింది. ఏంటిది 65 లక్షల? ఎలా నువ్వు నాకు ఆ గోల్డ్ కార్ పైసలు ఇవ్వాలి కదా, సో దానిలో కలుపుకొని తీసుకొని మిగిలిన వద్దని నాకైతే మళ్ళీ పే చేసేయి. సో నాకు అలా మనీతో కూడా అవసరం ఉంది. సో తొందరగా చూసుకొని నాకైతే మనీ అయితే పే చేసేయి, సరేనా? లేట్ చేయకు, పద మనమైతే వెళ్ళిపోదాం. యార్ ఇప్పుడు ఎలా అయినా ఈ కార్ నేను చూసుకోకుండా ఎక్కేసా గోల్డ్. అబ్బా నేను అనుకున్నా గోల్డ్ అయిపోతుందని చెప్పేసి. అరే అందరూ ముందర గోల్డ్ అయిపోయింది, పట్టించుకోవద్దు, దొబ్బేదాం పదంటరా బాబు. ఏం లక్కరా బాబు, అసలు నేను అనుకోలేదు తొందరగా గోల్డ్ అయిపోతుందని చెప్పేసి. పద ఇంక నుంచి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఏడికి వెళ్దాం అంటే డ్రెస్ షాప్కి వెళ్దాం, అంటే డ్రెస్ అయితే కొనుక్కుందాం. సో దాని తర్వాత హెయిర్ కటింగ్ షాప్కి అయితే వెళ్దాం. సో హెయిర్ కటింగ్ బాబర్ షాప్కి వెళ్దాం. దాని తర్వాత వేరే దగ్గరికి అయితే వెళ్దాం. బుజ్జి నువ్వు అన్నావు కదా ఇందాక సూపర్ మ్యాన్ పవర్స్ అని చెప్పేసి, సో దాన్ని అన్లాక్ చేయాలంటే ఏం చేయాలి ఇప్పటికైతే? మస్ట్ దాని కండిషన్స్ వచ్చేసి ఇంకా కన్ఫర్మ్ అయితే లేదు నా దగ్గరికి అయితే. ఇప్పటికైతే నేను ఏమైనా కండిషన్స్ అయితే అన్లాక్ అవుతే నేను చెప్తాను. ఇప్పటికైతే నాకు కూడా నాకు కూడా అంత ఐడియా అయితే లేదు దాని కండిషన్స్ అయితే. ఏంటి నీ దగ్గర ఉన్న పవర్స్ నీకే కండిషన్స్ అలవాటు తెలీదా? సర్లే ఫస్ట్ అయితే మనం వచ్చేసామా, నేను ఇంకా పోతూనే ఉన్నా. సర్లే మనమైతే డ్రెస్ షాప్కి అయితే వచ్చేసాం కదా. అరే యార్ ముందు కార్ బయట వదిలేసిపోవాలంటే భయం అవుతుంది, ఎవరైనా దొబ్బేస్తే కష్టమో. అరే యార్ ఏం చేయలేము ఇంకా, పద కార్ దొబ్బేసినా కూడా కొన్న కారు కదా, ఏడికి పోయినా కూడా వెతికేయచ్చు. పదండి ఫస్ట్ వచ్చేసి మంచి డ్రెస్ అయితే చూద్దాం, మంచి కోట్ వేద్దాం. ఏదో ఒకటి మనం మంచి కోట్ అయితే సెట్. ఏమన్నా మంచి కోట్లు ఉన్నాయా? మంచిగా తోపు కోట్ అంతా వేసుకోగానే తోపు ఉండాలి అసలు. సార్ మీరు కోట్ కావాలంటే సార్ షాప్ మొత్తం చూడండి. మీకు వచ్చేసి కోట్స్ కావాలంటే లెఫ్ట్ సైడ్ కాదు రైట్ సైడ్ ఉంటాయి. రైట్ సైడ్ అయితే ఒకసారి చెక్ చేయండి. రైట్ సైడ్ ఉన్నాయా? రేపు నేను ప్రాబ్లం ఏంటిదంటే కోట్లు కావాలన్నా పైసలు చేతిలో లేవే, ఫోన్తో పే చేసి వచ్చి లేదంటే. సరే అయితే రైట్ సైడ్ అన్నావు కదా, రైట్ సైడా లెఫ్ట్ సైడా కరెక్ట్గా అర్థం కాదు. రైట్ సైడ్ కదా, రైట్ సైడ్ అన్నావు అనుకుంటా. ఎస్ సార్ రైట్ సైడ్లో అయితే ఉన్నాయి. బట్ మీరు అయితే ఒకసారి స్టోర్ అయితే చూడండి, మీకు ఏమైనా మంచి కనబడితే తీసుకోండి. స్టోర్ మొత్తం వెతకాలా ఏంటి? ఇప్పుడు నా ఒక మంచి దర్శ కోసము అరే షూస్ అయితే ఉన్నాయి కదా, ఇప్పటికైతే ఏం లేవు, చెప్పులు కూడా లేవు లాస్ట్కి. సరే ఏదో ఒకటి తీసుకుందాం. ఫస్ట్ అయితే ఒక మంచి కోట్ అయితే చూద్దాం పదండి. ఒక మంచి సైజ్ సెట్ అవుతే సెట్, అసలు బుర్రపాడు ఉంటుంది. ఏదో ఒకటి చూడాలప్ప. ఇప్పటికైతే సెట్ అవుతే సెట్. ఇక్కడ ఉన్నట్టున్నాయి, తీసుకుందాం పదండి. ఇక్కడైతే బాగున్నాయి. ఎలా ఉన్నాయి? తోపు ఉన్నాయి కదా. అసలు నేను అనుకున్న దానికన్నా తోపు వచ్చింది. అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటిదో తెలుసా? సో నాకు నచ్చలేవు అవి, బట్ ఏదో ఒకట్లే మనకైతే ఇవైతే సెట్. సో వెళ్ళి అర్థంలో అయితే చూద్దాం. బుర్రపాడు ఉండాలి అసలు. మళ్ళీ అసలు అందగాడు అనాలి. ఏది అది అబ్బాబ్బా ఏమన్నా ఉందా? నాకు రూపాయలది కొంచెం సెట్ కలేదు అనిపిస్తుంది యార్. ఇంకేదో ఒకట్లే మళ్ళీ ఇంకా చేంజ్ చేస్తూ ఉంటే దరిద్రంగా అనిపిస్తుంది. ఇది ఓకేలే, మనకి ఇంకా మార్చామంగో గడికోసారి, ఇంకేం చేయలేం. బట్ మళ్ళీ కొనుక్కునేటప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇప్పటికైతే మనీ చాలా ఉన్నాయి మన దగ్గర. చించాన్ గారి దగ్గర కూడా పోయేటప్పుడు, సో అప్పుడు కూడా మనీ పెట్టుకుని వద్దాం. ఇప్పటికైతే ఓకే. సో మొత్తం ఎంత అయింది టోటల్? 12,500 అయింది సార్ మొత్తం కలిపి, మొత్తం సెట్ పాయింట్ ఇంకా అన్ని కలిపి. ఏంటి 12,500? డిస్కౌంట్ ఏం లేదా ఏంటి? అంతగానం ఏంటి అసలు? సార్ మీరు వచ్చిన దానికి చాలా తక్కువ రేటుకి ఇప్పుడు కొన్నదానికైతే మీరైతే చూడండి, మీ ఇష్టం, నచ్చితే తీసుకోండి. ఎందుకంటే ఇప్పటికైతే ఉన్న ప్రైస్ అయితే ఇదే. సో 12,500 టోటల్ అయితే ఇది మొత్తం కలిపిన దానికి, ఇంకా అన్నిటి కలిపి ట్యాక్సెస్ అన్ని తీసుకుని దాని తర్వాత కూడా
బాబోయ్ చాలా రేట్ ఉందిరా బాబు, మొత్తం ఇంకా పే చేసేద్దాంలే, పోయేదే ముందులే, మన దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. ప్రాబ్లం ఏంటిదంటే ఇలానే పే చేసుకుంటూ పోతే మొత్తం పసక. సర్లే పే చేసాను అయితే, పోదాం పదరా బాబు. ఎన్నికన్నా పే చేసిన తర్వాత 12,000 పసక అయిపోయినాయి. ఎన్ని రోజులకు అసలు చికెన్ బిర్యానీ ఎన్ని రోజులు వస్తుంది, అసలు 12,000 ఇలా అయిపోయి డ్రెస్లకు 12,000 పెట్టా అంటే నాకు అసలు నమ్మకం లేదు. ఈరోజు పొద్దున వారికి ఆటం లేదు, ఈ రోజుకి ఇప్పుడు చూడండి ఎన్నికన్నా పైసలు అయిపోగొట్టాను. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు కటింగ్ షాప్. సో కటింగ్ షాప్కి వెళ్ళిపోయి చించన్ గడి దగ్గరికి వెళ్దాం. సో చించన్ గని పట్టుకొచ్చేసి దాని తర్వాత ఇల్లు కొందాం, సరేనా? ఇల్లు లేదు మన దగ్గర, సో దాని తర్వాత ఇల్లు అయితే కొందాం. ఫస్ట్ ఈ కటింగ్ షాప్ ఎన్నే ఉంది యార్, ఈ రెండు పక్కనే ఉంటే నాకు అది నచ్చింది. ఓ సారీ బాబా, సారీ. ఫస్ట్ అయితే మనం వచ్చేసి మంచి కటింగ్ అయితే చేయించుకుందాం. సో ఏర్ వచ్చేసి అంత ఏం లేదులే కానీ జల్లే ఏదో ఒకటిలో మనకు వచ్చే. ఇప్పటికైతే నాకు ఒక మంచి హెయిర్ స్టైల్ కావాలి, సైడ్కి కొడితే మళ్ళా తోపు ఉండాలి అసలు, సరేనా? మంచిగా పైన సైడ్ మొత్తం ఇంకా గడ్డం కూడా సూపర్ ఉండాలి, అంతే. ఓకే సూపర్ ఉండాలి అసలు, ఎవరు చూసినా తోపు హీరో లెక్క ఉండాలి, సరేనా? సార్ మీ ఫేస్ తోపు లెక్క ఉంది అసలు. ఏర్ వచ్చేసి ఇప్పుడు చూడండి అసలు తోపు చేసి అసలు మీకు అసలు హీరో కాదు, హీరో కూడా పనికిరాడు. అలా చేస్తా అసలు ఎయిర్ కటింగ్ వచ్చేసి కొంచెం సేపట్లో మీకు వచ్చేసి హీరో లెక్క చేస్తా. చైర్ పైన కూర్చోండి. సరే చైర్ పైన కూర్చుంటే ఎలా చేస్తుందో చూడాలి. ఇలా అంటే కుడితే సైడ్ మొత్తం లేచిపోవాలి, వెనకాల మంచిగా ఎఫ్ అని కొట్టు, సరేనా? ఇంకేం తప్ప. అరే కటింగ్ చేసేసింది కూడా, అయిపోయిందా అప్పుడే? అప్పుడే అయిపోయిందా? అరే ఏం చేసిందిరా బాబు, సర్లే చూద్దాం పదా. యార్ ఏం చేసింది, వెనకాల అయితే బాగానే ఉంది కదా, సూపర్ ఉందా? ఓకే మనకు సైడ్కి అయితే అరే దానిపైన మళ్ళీ ఎందుకు అది, సర్లే ఏదో ఒకటి. ఇప్పటికైతే కటింగ్ అయితే అయిపోయింది కదా, పే చేసేసా. నేను మర్చిపోయి పే చేయకుండా వచ్చేసా, మళ్ళీ పే చేసి వచ్చేసా. సో ప్రాబ్లం అయితే అయిపోయింది. ఇంకా బుజ్జి ఇంకా తెలియదా సూపర్ పవర్స్ ఆన్ చేయడానికి? ఈ సూపర్ పవర్స్ వచ్చే ఇంకో కొంచెం ఫాస్ట్గా గాలిలో ఎగురుకుంటూ పోవచ్చు, కాడుతో పని లేదు. ఏం బుజ్జి సూపర్ మ్యాన్ పవర్స్ రావడానికి టైం పడుతుందా ఇంకా? మాస్టర్ మీరు అడగగానే నేను వచ్చేసి ఇందాక నుంచి చెక్ చేస్తున్నా. సూపర్ మ్యాన్ పవర్స్ అన్లాక్ చేయాలంటే లెవెల్ 2 లెవెల్ అప్ చేయాలి. సో దాని తర్వాత మీకు ఇది సూపర్ మ్యాన్ పవర్స్ అయితే వస్తాయి. సో మీకు స్టార్టింగ్ చెప్పినట్టే ఇప్పుడు వచ్చేసి కండిషన్స్ అయితే మారిపోయాయి. సో మీకు సూపర్ మ్యాన్ పవర్స్ కావాలంటే అన్లాక్ చేయొచ్చు, కానీ అది వచ్చేసి మీకు ఓన్లీ 30 మినిట్స్ వరకే ఉంటాయి. సో మీకు పర్మనెంట్ కావాలంటే దాని కండిషన్స్ వచ్చేసి వేరే ఉన్నాయి. సో దాని గురించి వెతకగానే మీకైతే చెప్తాను, సరేనా? సరే బాబోయ్ దీని వాయిస్ మొత్తం మారిపోయింది. వాయిస్ మారిందా ఏంటి బుజ్జిది? సర్లే ఫస్ట్ అయితే చించన్ కానీ పట్టుకొద్దాం పద. స్కూల్ కాడ ఉన్నాడు వాడు నాకు తెలిసినంత వరకు అయితే, ఎందుకంటే ఇప్పుడు స్కూల్ టైమే. పద చించన్గా అయితే పట్టుకొచ్చాము, ఇంకో ప్రాబ్లం అయిపోయింది. వీడేంటి లోపలికి పోకుండా బయట ఉన్నాడు? అరే కారు ముందు కరెక్ట్గా పార్క్ చేద్దాం పదండి. వీడేంటి బయట ఉన్నాడు లోపలికి పోకుండా? రే కారు సెట్. రే చించాన్ ఏంట్రా ఈరోజు పోలేదా ఏంటి? బయట ఏం చేస్తున్నావు అసలు నువ్వు? ఏం చేస్తున్నావు బయట అసలు? ఈరోజు స్కూల్ ఉంచుకొని బయట తల్లాడుతున్నావు ఏంటి ఇంత ఎండకి? మమ్మా అది పక్కకు పెట్టు. ఏంటి మమ్మా కోట్ ఏంటి, సూట్ ఏంటి, కార్ ఏంటి, గోల్డ్ కలర్ కార్ ఏంటి మమ్మా? కలరా గోల్డా ఇది? మమ్మా జీప్ మాత్రం తోపు ఉంది అసలు. ఇంకొకటి నీ కోట్ ఏంటి మమ్మా? అసలు మనీ ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఇన్ని అన్నం? అసలు ఎక్కడి నుంచి వచ్చాయి మమ్మా? ఏం చేసావు అసలు? ఏంటి మమ్మా అసలు తోపు తయారయ్యావు కదా ఈ రోజు అసలు? అది పక్కకు పెట్టి కానీ, అవన్నీ పక్కకు పెట్టి కానీ, ఎందుకు ఈరోజు పోలేదా లోపలికి? బయట ఏం చేస్తున్నావు? మమ్మా ఫీజు కట్టలేదు కదా మమ్మా, బయట నుంచి పెట్టారు, లేట్ అయిందని చెప్పేసి. ఇంకొకటి వాడి ఇంటి నుంచి లేట్గా వచ్చాను కదా, అక్కడ లేట్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ దానికి ఈరోజు 2 కారణాల వల్ల బయట ఉన్నా. సర్లే అయిపోతుంది, ఓ 10 నిమిషాలు అయితే అలా పిలుస్తారని చెప్పేసి ఇంకా నేను కూడా ఒట్టిగా ఉన్నాను. ఫస్ట్ నువ్వు మనీ ఎలా వచ్చాయి అది చెప్పు నాకు. ఇన్నికైనా మనీ ఎక్కడిది? ఆ హెయిర్ కటింగ్, షూస్, ఇంకా డ్రెస్సు, అసలు కారు ఎక్కడికి మమ్మా? ఎన్నికైనా పైసలు నీకు అసలు? మరి గట్టి గడవకరా బాబు, నువ్వు అందరూ చెప్పేస్తున్నావా ఏంటి? నా దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయిరా, నేను ఇప్పుడు ఏ కార్ ఎక్కినా కూడా అది వచ్చేసి గోల్డ్కి అయితే మారిపోతుంది, సరేనా? సరే ఆగ నీకు ఒక కార్ చూపిస్తా. ఇక్కడ కార్లు ఉన్నాయి కానీ ఎవరో తెలియదు అది. అరే యార్ సర్లే ఎందుకులే మనకు వచ్చి సీరియస్గా. సర్లేరా తర్వాత చూపిస్తా, సరేనా? మమ్మ నువ్వు ఇప్పుడు చూపి మమ్మ, ఏం పోయేది ఉంది అక్కడ చూడు. అటు రైట్ సైడ్ లో లేదు లెఫ్ట్ సైడ్ లో ఒక కార్ ఉంది చూడు, దాని దగ్గరికి పద. సరేరా బాబు పద. వీడు వినేటట్లేడు, ఉట్టికి చెప్పా వీడికి. తొందరగా రారా. ఇప్పుడు ఇదే కారా జీప్, ఇది కూడా జీప్ లెక్కన ఉంది ఈ కారు. పద ఈ కార్ ఓకేనా? దీన్ని గోల్డ్గా మార్చి చూపిస్తా. గోల్డ్గా మార్చేస్తే దీన్ని కూడా సేల్ చేయొచ్చు. ఎవరితో ఈ కారు ప్రాబ్లం అది. సర్లే గోల్డ్ అయితే చూపిస్తారా ఫస్ట్. దీనికి తాళం వేసేసారు కదరా, ఎలా ఓపెన్ చేద్దాం? సర్లే పగలకూడదాం పదా. యార్ ఏంట్రా బాబు మొత్తం అసలు తాళలేసి వెళ్ళిపోయాడు. సర్లే ఇప్పుడైతే ఎక్కేసాం కదా. నువ్వెందుకు ఎక్కుతున్నావురా బాబు? సర్లే ఎక్కేసి తొందరగా. మమ్మ ఎక్కేసాను కానీ గోల్డ్ మమ్మ అంటుంటేనే గోల్డ్ అయిపోయింది ఏంటి మమ్మ? బుర్రా పాడు మమ్మ, అసలు గోల్డ్ మారిపోయింది అసలు. ఇది ఎలా మారిపోయింది మమ్మ? ఏం చేసావు చెప్పు నాకు ఇప్పటికిప్పుడు చెప్పు. అప్పటి నుంచి ముత్తుకుంటున్నా కదరా, నేను ఏ కారు ఎక్కినా కూడా అది గోల్డ్గా మారిపోతుందిరా. నేనేం చేయాల్సిన అవసరం లేదు, ఎక్కి నుంచి కూర్చుంటే చాలు అంతే, అదే గోల్డ్ అయిపోతుంది కారు ఏదైనా సరే.
ఇప్పుడు నువ్వు ఏ కార్ తెచ్చినా ఆ వెనక కారు ఉన్నా లేదంటే అది పోతుంది కదా ఈ చెత్తకొని డబ్బా. సో అది కూడా ఏదంటే అది గోల్డ్ అయిపోతుంది అసలు ఏ కార్ ఎక్కినా కూడా. మామ తోపు మామ, ఇంకేంటి మామ మనకి ప్రాబ్లము? ఇప్పుడు మన దగ్గర సూపర్ మనీ ఉంటాయి. ఇప్పుడు నువ్వు వచ్చేసి ఇలానే అన్ని కార్స్ నువ్వు కొన్న కార్స్ ఇప్పుడు నీకు లెక్క ప్రకారంగా ఒక మంచి ప్లాన్ చెప్తా చూడు మామ. ఇప్పుడు నువ్వు వచ్చేసి ఒక కార్ ఉంది కదా నీ దగ్గర, ఈ కారు ఆ కార్ 2 సేల్ చేసి ఆ 2 వచ్చే మనీతో ఇంకా సూపర్ కార్స్ కొను. ఆ సూపర్ కార్స్ కూడా గోల్డ్ గా కన్వర్ట్ చేసి అప్పుడు సేల్ చేస్తూనే ఉన్నాం అనుకో మనీ ఏ మనీ మన దగ్గర. వీడికి స్కూల్లో పని చెప్తే నా కొడుకు ఇలా వచ్చి ఇలాంటి ప్లాన్ చెప్తాడు. నేను అది ఎప్పుడో నాకు వచ్చింది ప్లాన్, నేను ఎప్పుడో చేసేసాను కూడా. ఒక కార్ సేల్ చేసి వస్తాయి, ఈ కార్ కొన్నా, ఇది కూడా గోల్డ్ అయ్యింది. ఫస్ట్ ఆ మనీ ఇంక ఇవ్వలేదురా బాబు. పదా ఫస్ట్ వచ్చేసి మనం అయితే ఇల్లు అయితే కొందాం పదరా చించాను. హౌస్ అయితే లేదు కదా మనకి ఫస్ట్ అయితే. అవును మామ, ఇల్లు లేదు మనకి. ఈ నోబితగాడు రోజు నన్ను ఎక్కిరిస్తున్నాడు. వాడు చూడు మామ, మంచి ఇల్లు కొనుక్కోవాలి మొత్తము మనము, అసలు ఎవరు కూడా మనని అనకూడదు. పద మామ, ఇల్లు కొంటే 5 అంతస్తులు ఉండాలి మామ, ఓకేనా? పద పద తొందరగా. వరే ఏంట్రా 5 తక్కువైంది అనుకుంటా కదరా. ఒక 12-20 అంతస్తులు ఉంటే సూపర్ ఉంటుంది కదా, మంచి గాలి ఎగురుకుంటూ ఉండొచ్చు. ఏమంటారో చించాను. అవును మామ, నేను అదే ఆలోచిస్తున్నా, కానీ ఎక్కువ అడిగితే బాగుండదేమని చెప్పేసి తక్కువ చెప్పా. లేదంటే 20 అంతస్తులు ట్రై చేద్దాం పద మామ. మొత్తం లాస్ ఏంజల్స్ లో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, ఏదో ఒకటి కొనేసుకుందాం పద. సరే రా పద నేను అన్ని ఇప్పించేస్తా. నా కొడగా ఏదో ఒకటి ఇల్లు కొనుక్కుందాం పదరా అంటే 10 అంతస్తులు 20 అంతస్తులు అంటున్నాడు వీడు. సర్లే ఫస్ట్ అయితే వెళ్ళి కొనుక్కుందాం. ఏంటిదంటే పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ సేల్ చేసిన తర్వాత మనీ ఇంకా రాలేవు. సో ఎందుకంటే నాకైతే ఇందాక 1.5 దగ్గర ఇచ్చాడు అంతే. సో ఇందాకైతే ఇంకా మిగిలిన మనీ ఇవ్వలేదు. సో ఆ మనీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో ఆ మనీ కూడా ఎప్పుడు ఇస్తాడో తెలియదు. సేల్ చేయాలన్నాడు కదా, సో సేల్ చేసిన తర్వాత ఇస్తాడు మనీ. సో సేల్ చేసి ఎప్పుడు సేల్ చేస్తాడో ఏమో, సేల్ చేసేంత వరకు ఆగాలి. అప్పుడు వరకు ఆగలరా చేయించాను ఫస్ట్ మనీ. ఇప్పుడైతే నా దగ్గర ఎక్కువ లేవు. సో ఉన్న వారికి అయితే 1.5 ఉన్నాయి. ఇంకా మనకు వచ్చేసి సైమన్ పైసలు ఇవ్వాలి, దాని తర్వాత మనకైతే మనీ ఉంటాయి. ఏమమ్మా సైమన్ దగ్గర పైసలు ఎందుకు పెట్టొచ్చావు? సైమన్ సంగతి తెలిసింది కదా, సైమన్ పెద్ద పీసినారోడు. పైసలు ఇవ్వరా బాబు అంటే ఇవ్వడు మనకి. పోయినసారి నువ్వు అన్ని బెట్టింగ్ యాప్స్ లో మనీ పోగొట్టుకున్న తర్వాత నీకు ఇవ్వడు కూడా పైసలు ఇవ్వలేదు. నువ్వు అక్కడ ఎందుకు వదిలేసి వచ్చావు పైసలు? ఇప్పుడు చెప్పు నాకు ఫస్ట్. కార్ సేల్ చేశారా? చెప్పా కదా కార్ సేల్ చేస్తే పైసలు ఇస్తున్నాడు అని చెప్పేసి. నేను అక్కడ ఏం అప్పు పెట్టొచ్చలేదు. అదేమంటారు అప్పు కాదు, మన అప్పు ఏమి ఇచ్చిరాలేదు. మనోడే పైసలు ఇవ్వలేదు నాకు. కార్ సేల్ చేసినాక కార్ పైసలు ఉంటాయి కదా, అవి ఇవ్వాలంతే. ఓ అవునా, సరే అయితే కానీ గైస్ సరే ఇంకా లైక్ కొట్టలేదా? సో తొందర లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇప్పుడు ఇల్లు అయితే కొనడానికి అయితే వెళ్తున్నాం. సో మీరైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. పీకే మమ్మ అయితే రష్ డ్రైవ్ చేస్తున్నాడు. మమ్మ ఏడికి వచ్చాం మమ్మ? అసలు ఏ ప్లేస్ ఇది? ఇక్కడ సైడ్ ఇల్లు తక్కువ కొంటే అంటారా, అందుకే వచ్చా. చూద్దాం పద. ఇల్లు అయితే చూసావా ముందు కనబడుతున్నాయి, అన్ని మంచి సేల్కే ఉంటాయంట. ఏదో ఒక చూసి సేల్ తీసుకుందాం పద. మంచి ఇల్లు అయితే ఇక్కడ ఎవరో ఉన్నారు కదా, వీళ్ళని అడుగుదాం పద. వీళ్ళు సేల్ చేస్తున్నట్టున్నారు. చూడు సేల్ ఫర్ సేల్ మొత్తం సేల్లో ఉన్నాయి. పద చూద్దాం పద. ఇస్తారో లేదో, ఎంతకి ఇస్తారో కూడా తెలియదు పద. మామ ఏంటి మామ ఇక్కడ తీసుకుందామా? నేను చెప్పాను కదా నీకు 10 అంతస్తులు ఉండాలని చెప్పేసి. నీ తలకాయ 2 నిమిషాలు ఆగరా. ఈ ఫోన్లో ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. వామ్మో ఏదో మెసేజ్ వచ్చింది. సరే తర్వాత చూద్దాం. కానీ ఇది హౌస్ ఎంతకు అమ్ముతారండి? నీకు నేను సేలర్ లెక్క కనబడుతున్నానా ఏంటి? హౌస్ నాదే మొత్తం. ఇక్కడ ఉన్న అన్ని ఇల్లులన్నీ నావే. నీకు కావాలంటే చెప్పు, మొత్తం కొనుక్కుంటా అంటే ఇస్తా, లేదంటే కాదు. ఇక్కడ ఉన్న ఇల్లులన్నీ కొనుక్కోవాలి, అప్పుడే నీకు ఇల్లు ఇస్తా. ఎందుకంటే నేను వచ్చేసి ఒక ఇల్లు సేల్ చేసి ఒకటి వెళ్ళలేను. మొత్తం ఏరియా మొత్తం నాదే. ఏంటి ఏరియా మొత్తం కొనుక్కోవాలి ఇప్పుడు నేను? మరే ఒక ఇల్లు కొనుక్కోవడానికి పైసలు సెట్ గట్లేవు అని తల్లాడుతుంటే ఇందాక మెసేజ్ వచ్చింది కదా, ఏం మెసేజ్ చూద్దాం. ఒరే సైమన్ గడు పైసలు పంపాడే. ఏంటి ఇన్నిగానే పంపించాడు? 50 కోట్లు ఏంట్రా వీడికి ఇన్నిగానే పైసలు పంపించాడు ఏంటి? గోల్డ్ సేల్ చేసినా కూడా అంత రావు అనుకుంటా. ఏదో చేసారు తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు మొత్తం ఏరియా మొత్తం కొనుక్కోవాలంటున్నావు కదా, ఆగు నేను ఫస్ట్ చూస్తా ఎలా ఉందో ఇల్లు చూసిన తర్వాతనే కదా తెలిసేది. సో ఎలా ఉందని చెప్పేసి. చించని అట్టుంచారా? ఫస్ట్ వచ్చేసి ఇల్లు అయితే చూద్దాం. ఇలా సైమన్ గడ్ అయితే పైసలు అయితే పంపాడు కదా, 50 కోట్లు పంపాడు. నా కొడుకు చాలా పైసలు అవి. సర్లే ఇప్పుడైతే ఫస్ట్ అయితే చూద్దాం. ఏరియా అయితే బాగానే ఉంది. ప్రాబ్లం ఏంటిదంటే ఇల్లు చిన్నగా ఉన్నాయి. చించన్ గడు అంతస్తులు కావాలంటాడు, ఈ ఇల్లు చిన్నగా ఉంది. ఇంకోటి లోపల ఎలా ఉందో చూద్దాం అనుకుంటున్నా, కానీ తాళం వేసినట్టున్నారు. సరే ఇప్పటికైతే ఇల్లు అయితే ఇది ఉంది. ఇది ఒక్కటి తీసుకుంటే ప్రాబ్లం ఏముంది? మొత్తం ఏరియా అంటే మేము ఏం చేసుకోవాలని కానీ మొత్తం ఏరియా మీరు నాతో కొనుక్కొని మీరు సేల్ అయితే చేసుకోవచ్చు. మీరు సేల్ చేసుకునేటప్పుడు నేను అసలు రాను. ఏం రావురా బాబు, అసలు సేల్ చేసుడేంది? ఫస్ట్ అయితే కొనుక్కోవడానికి పైసలు కావాలి కదా. ఏంటి మొత్తం ఇప్పుడు వచ్చిన పైసలన్నీ వీడికే పెట్టేయాలా? బట్ ఇల్లు మాత్రం బాగున్నాయి. ఇది కూడా బాగుంది. అండ్ అన్నీ బాగున్నాయిరా, అన్నీ సేలేనా? నిజంగా ఏరియా మొత్తం వాడితేనా ఏంటి? నిజంగా తోపు ఉన్నాయి కదా ఇల్లు లేదే.
తోపుని అసలు ఈ చెంచాని కన్నా అడుగుదాం. ఒరే చెంచాను మొత్తం ఏరియా కొంటే ఇస్తా అంటున్నాడు రా, ఏమంటావు? ఏరియా కొనాలంటున్నాడా మామ? ఏరియా కొంటే చాలా పైసలు పడతాయి కదా మామ, నీ దగ్గర అన్ని గానం ఉన్నాయా ఫస్ట్? అమ్మో చాలా రోజుల తర్వాత చెంచన్ గాడు పైసలు ఉన్నాయా లేవా అని అడుగుతున్నాడు. రే ఉన్నాయిరా, ఇప్పటికైతే పంపించిన ప్రకారంగా 50 కోట్లు అయితే ఉన్నాయి. బట్ ఏరియా వచ్చేస్తుంది దగ్గర దగ్గర ఒక 5-6 కోట్లు వచ్చేస్తుంది. బట్ ఏంటిదంటే ఏం చేసుకుంటూ అంత పెద్ద ప్లేస్ తీసుకొని. సర్లే అయితే ఇప్పటికైతే నాకైతే ఏరియా నచ్చింది. బట్ దీని తర్వాత నేను ఎక్కువ ప్రైస్కి సేల్ చేసినా కూడా నువ్వు మధ్యకి రావద్దు, సరేనా? సార్ అది మీ ఇష్టం సార్. ఇప్పటికైతే నేనైతే సేల్ చేస్తాను నీకైతే ఏరియా. దాని తర్వాత నాకెందుకు నాకు అసలు సంబంధమే ఉండదు నీకు సేల్ చేసిన తర్వాత. ఇప్పుడైతే మీరు మనీ పే చేశారంటే మీకు వచ్చేసి మొత్తం పేపర్ వర్క్ అన్ని కంప్లీట్ చేసుకొని మీకైతే రేపు మార్నింగ్ వరకు ఇల్లు ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం మీ పేరుకైతే వచ్చేస్తుంది. సో ఓకే అంటే చెప్పండి, పేమెంట్ సెటిల్ అయితే చేసేయండి. దాని తర్వాత మీకు వచ్చేసి పేపర్ వర్క్స్ అయితే రేపు మార్నింగ్ అయితే ఇచ్చేస్తాను. అవునా? అరే నాకనే ఎక్కువ తొందర ఉంది, ఏదో కొడతాను తప్ప. సర్లే ఫస్ట్ అయితే పే చేసేద్దాం. పే చేస్తే ఒక పని అయిపోతుంది కదా. సర్లే పే అయితే చేస్తున్నా. సో నీకు ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే పంపించు నాకు. ఇదిగోండి సార్, టోటల్ కలిపేసి 7 crores అయితే అవుతుంది. ఇచ్చేసాను చూసుకో బాబు, పంపించేసా. మొత్తం సేల్ చేసేసావు కదా ఇంకా టోటల్. సో మొత్తం ఇంకా నా దగ్గరికి రావద్దు. మొత్తం కలిపి 7 కోట్ల. అరే 7 కోట్లు అన్నాక నిజంగా 7 కోట్లు కొట్టి పంపించేసానే. సర్లే 7 కోట్లు అన్నావు కదా, మొత్తం కలిపి తర్వాత ఏదో ఒకటి 10కి 20కి అమ్ముకోవచ్చు. సర్లే నేనైతే పే చేసాను. సో మొత్తం రేపు మార్నింగ్ వరకు మొత్తం పేపర్ వర్క్ అయితే నాకైతే పంపించేసాయి. మళ్ళీ లేట్ చేసావు అనుకో డైరెక్ట్ వచ్చేస్తా ఇంటికి. అంటే మామ గుస ఇచ్చేద్దాం ఇంటికి, నువ్వు పైసలు తీసుకున్నాక మనీ ఇల్లు ఇవ్వకపోతే అలానే చేస్తాం మేము, అంతే కదా మామ? అరే అంతేరా అంతే. ఇప్పటికైతే మనం వచ్చేసి ఇల్లు మొత్తం వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? ఫస్ట్ మన ఇల్లు సీల్ చేసినోడు, అంటే మన పాత ఇల్లు సీల్ చేసి కార్ సీల్ చేశాడు కదా. సో వాడెవడో తెలుసుకోవాలి. ఇప్పటికైతే మన మెయిన్ ప్రాబ్లమ్స్ అయితే అన్ని ఫినిష్ అయిపోయాయి. ఎందుకంటే ఇల్లు ఉంది, ఇంకోటి మనీ ఉన్నాయి, ఇంకోటి సూపర్ పవర్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పటికైతే మనం వచ్చేసి ఏదో ఒకటి చేసి అయితే ఫినిష్ చేయాలి. సో ఇంకా ఎలా ఉందిరా చించాను ఇల్లు అయితే? మామ బుర్రా పాడు మామ, ఇంకా దీనికన్నా మంచి ఇల్లు ఏం కావాలి మనకి? అండ్ ఫ్రెండ్స్ మీకు ఇంకా వీడియో నచ్చితే మాత్రం ప్రతి ఒక్కరు వచ్చేసి వీడియోకి అయితే లైక్ కొట్టేసి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మామ దీని తర్వాత మన ఇల్లు పోగొట్టాడు కదా, వాడి ఇంటికి గుస ఇచ్చి కొట్టేద్దాం, సరేనా? సరే కానీ బై బై గైస్.